పోలీ కిక్కనే ఉన్నా టక్క తిరిగిపోలీ అయిపోయిందా సార్ కన్నా తినడు మరి నాకేదో టిఫిన్ ఏం తింటావు నువ్వు? ఏది మంచిగా ఉంటుంది తీసుకోండి ఏదా 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 ఏంటిది ఏమే కొట్టుడు అయిపోయిందా? కుడక కొబ్బరికాయ కుడక. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఈరోజు మేము షూటింగ్కి వచ్చినాం. అట్లనే ఆంజనేయ గుడి కాడ కొబ్బరికాయ కొట్టిన. చెప్పడానికి బొచ్చడు ముచ్చట్లున్నాయి. పోషకాహార లోపానికి ఉదాహరణ. మేము ఒక 30-40 మంది వస్తారు అనుకున్నాం కానీ అంతమంది రారు. కొన్ని మౌనికి వచ్చిన వాళ్ళు వస్తారా? గుడ్ మార్నింగ్ టీచర్ అని అంతే. ప్రతిసారి మీరు లేచి కూర్చుంటే మీకే కాలు వస్తాయి. వీళ్ళ బాయ్సే రాసుకుంటారు, గర్ల్స్ రాసుకుంటారు. కూర్చుంటే పెట్టుకుంటారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? క్రియేటివ్ థింగ్స్. మీ ఫోటోలు పంపిల్లు. ఫోటోలు శ్రీ వాళ్ళే పంపించాను. మా వారు వద్దంటున్నారు ఎందుకో. ఎంతసేపు తయారైతావు? దుకాణం నేనేం అనలే కదా వాడదానని. మా వీడియోలు ఎప్పుడు చూడలే. మా స్టెప్పులు ఇవో అందంగా ఉన్నారా? డిలీట్ చేసిండే ఒకరు ఫోటో ఒకరు పంపించి నెంబర్ ఇల్లది ఇచ్చి ఇల్లు వచ్చిండు. మీరు ఎంగుకున్నారు కదా. అయ్యో జుట్టేసుకుంటానా? పొద్దున్న అయితే ఫుల్ వర్షం మొదలైంది, కానీ ఇటు వస్తే ఎండ కొడుతుంది. అంటే అటుకెళ్ళి బాగా అడిగి ఉండేసరికి వర్షాలు అటు ఎక్కువ ఉన్నాయి, ఇటు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి అయితే మేము బతుకమ్మ షూటింగ్ తీస్తాను. నిజానికి బొచ్చడి సీన్లు ఉన్నాయి, కానీ ఆ సీన్లకు బొచ్చడి మంది యాక్టర్స్ అవసరం పడతారు. మన సాత్వికకు అమ్మ అని నాన్న ఉన్నాడు, కానీ అమ్మ అని ఇంకోళ్ళు సెలెక్ట్ కావాలి. గంజలకు అమ్మ నాన్న ఇద్దరు కావాలి. ఇక రవణకు పెళ్ళం కావాలి. సెట్ అయిన ఎవరు అయితే యాక్టింగ్ చేస్తలేరు, మస్తు భయపడతాను, ఇబ్బంది పడతాను. అంటే కొంతమందికి అయితే తెలంగాణ యాస కూడా వస్తలేదు, అంటే ఇబ్బంది పడతాను. అంటే చాలా మంది సిటీల నుంచి వస్తారు, వరంగల్ అని, కరీంనగర్ అని, మంచిర్యాల అని. మంచిర్యాల నుంచి రైట్, మంచిర్యాలలో కూడా వస్తారంటే ఇవాళ సిటీ. మంచిర్యాల సిటీ కాదా? సిటీ అయితే గిక్కనే కదా, అంత డిఫరెన్స్ ఏమనిపిస్తుంది. అట్లా మాట్లాడతారు కదా. అంటే యాక్టర్లు సెలెక్ట్ కాక మా షూటింగ్ అనేవి డిలే అవుతాయి. సో ఇక మేమైతే అడిషన్స్ చేస్తున్నాం. మంచిర్యాల 2 రోజులు చేసినాం. ఇగో మీ ఇలా అడిషన్స్ పెట్టినాం. మంచిర్యాల తీగడ్ పహాడ్ల జెడ్పీ స్కూల్ ఉంది. సో ఇక్కడ అడిషన్స్ పెట్టినాం. మనోళ్ళు మేము ఒక 30-40 మంది వస్తారు అనుకున్నాం, కానీ అంతమంది రాలే. మాట్లాడిన ఆకాంక్షనా మీరు యాక్టింగ్ ఛాన్స్ కోసం అని మెయిల్ చేశారు కదా, అయితే ఒక లవర్ క్యారెక్టర్ ఉంటుంది, చేస్తారా? లవర్ అంటే ఇంకా అంటే ఇట్లా ఏం ఉండదు కదా. మాట్లాడేది శ్రావంతినా? అయితే ఈ నెంబర్ సేవ్ చేసుకుంటే మేము మార్నింగ్ అన్ని అప్డేట్ స్టేటస్ లో పెడతాం, చూడండి. మాట్లాడేది కావ్యనా? అంత నువ్వు వీడైతే పిసపిస్ అయితే అని మాట్లాడేదాన్ని. ఇక వీళ్ళే మనోళ్ళు వచ్చి వీళ్ళు ఏంటంటే మంచిర్యాల లోకల్ దాదాపు 4-5 ఏమో చెప్పినాం, కానీ మంచిర్యాల వాళ్ళే రాలేదు. కానీ భూపాలపల్లి, గోదావరి కానీ వాళ్ళు హైదరాబాద్ నుంచి 2, మళ్ళీ వరంగల్ నుంచి ఒకరు అట్లా వచ్చిండ్రు. అంత దూరం నుంచి వచ్చిండ్రు, కానీ దగ్గర ఉన్న వాళ్ళు అయితే రాలేదు. తెలుసా ఏం చెప్పు, జస్ట్ పిల్లలతో మీ ఇష్టానికి మీరు టీచర్ అయితే ఏం చేస్తారు అనేది. ఒకరు టీచర్ అనే టీచర్ కాదు, కానీ వచ్చినప్పుడు ఎవ్వరు లేకుండా జస్ట్ అని గుడ్ మార్నింగ్ టీచర్ అని అంతే. ప్రతిసారి మీరు లేచి కూర్చుంటే మీకే కాలు వస్తాయి. ఏంటిది అది? ఉండేనా? వీళ్ళ బాయ్సే రాసుకుంటారు, గర్ల్స్ రాసుకుంటారు. మీరు హోంవర్క్ చేయక ఇక్కడ చేస్తానులే. నాకు కూడా షార్ట్ ఫిల్మ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉందా? ఏం ఛానల్ పేరు? A-to-Z షార్ట్ ఫిల్మ్స్. మంచిగా ట్రై చేయి. ఎవరు మీ క్లాస్ లో ఎవరు ఫస్ట్ బాగా చదివేటోళ్ళు? నువ్వు ఇంకొక గ్రేటే. కూర్చుంటే పెట్టుకుంటారా? గిడ కూర్చోమా ఇంకా బాగా అటు పక్క కూర్చో. ఫస్ట్ లెసన్ లో చెప్పండి, పాండవుల గుణగణాల గురించి కవి ఏమని వర్ణించాడు? స్నాక్స్ తినలేదా? ఓపిక లేదా? ఆకలేస్తుందా? ఇంటికి వెళ్ళాలా? ఏంటి మీ ప్రాబ్లం? చదువుకోలేదా? ఏమైంది? పాండవులు 5, వారు ఒకరి మాట ఒకరు మీరకుండా ప్రేమ భక్తి. వాళ్ళు ఈ బెంచ్ వాళ్ళు ఇక్కడ చరణి చెప్పమన్నా. ఒకటి ఏంటంటే మనకు వచ్చినా రాకుండా మనం ఎప్పుడు ఇన్సల్ట్ గా ఫీల్ కావద్దు.
అర్థమైందా? భయపడతాను కదా, ఎప్పుడు మనం భయపడకుంటూనే ఉండాలి. అంటే చదివినా చదవకున్నా కానీ మనకు కాన్ఫిడెంట్ అని ఉండాలి. నాకు చదువు రాదు, నాకు కూడా ఇది పెద్ద రాదు. నాకు ఏంటి సోషల్ మీద కొంచెం పట్టుంది, అది తప్ప ఏం రా. నాకైతే లెక్కలు అస్సలకే రా, ఇంగ్లీష్ అయితే ఆయనకే రాదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు ప్రాగ్ అంటే ఏంటిదో కూడా తెలియదు. అర్థమైందా? మీరు రేపు పెద్ద పెరిగిన వాళ్ళు ఏమవుతారో తెలియదు, ఏ కలెక్టర్ అవుతారో తెలియదు, ఏఎస్పీ అవుతారో తెలియదు. కానీ మనం చదువుకునేటప్పుడు ధైర్యంగా చదువుకుంటే సరిపోతుంది. చదువు నువ్వు ఇష్టం కొద్ది చదివితే సక్సెస్ అవుతాం కదా. మంచిగా అంటే బట్టి పట్టద్దు. ఇప్పుడు ఆ క్లేవర్ అన్నారంటే బట్టి పడుతుంది కదా. పొద్దుందాకా కప్ప 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 అని పొద్దుందాకా తెల్లారొచ్చి కప్ప మేడం అని అంటే అది కాదు చదువు. అంటే బట్టి పట్టకుంటే క్యాలీగా చదువుకోవాలి, ఇష్టం కొద్ది చదువుకుంటే ఈజీగా వస్తుంది. భయపడకుండా టెన్షన్ పడకుండా ఎవ్వరు భయపడి క్యాలీగా లేచి ఇది అని మాట్లాడదు మంచిగా. ఈరోజు నేను పర్యావరణ పరిశుభ్రత గురించి చెప్తాను. సో మన ఇంటి చుట్టుపక్కల పర్యావరణం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎలా ఉంటుంది, అది స్టూడెంట్గా మీరు ఇప్పటి నుంచి ఎలా అలవర్చుకుంటే మీకు పెద్ద అయిన తర్వాత కూడా మీరు చుట్టుపక్కల ఉన్నది ఎట్లా ఉంచుకోవాలి. అంటే కాదు కొంచెం అలవాటు చేసుకోవాలి కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు మీది ఇది ఏమవుతుంది నాకు అసలు. లాస్ట్ బెల్ ఎండింగ్ బెల్ 4:40. రేపు క్లాస్లో చూద్దాం. ఓకే. ఇంకా మన రాష్ట్ర పండుగ ఏది? తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ. సేవలు చేశారు కానీ అంతే. అంటే నేను మీకు మోటివేషన్ టీచర్ని. మన సెల్ఫ్ మన పైన మనకు ఎంత నమ్మకం ఉండాలి అనే కాన్సెప్ట్ పైన మీకు చెప్తాను. అంటే లేడీస్ అంటే దేనికి భయపడకుండా మన కళ్ళ మీద మనం నిలబడాలి. కాబట్టి ఎవరికేం భయపడకుండా మన కళ్ళ మీద మనం నిలబడాలి. తనని చూసి నేను బాగున్నాను అని అనుకుంటుంది. ఈ పాపను ఎప్పుడన్నా చూసిల్లా? డిగ్రీ తెలుసా? డిగ్రీ అంటే ఎంత చిన్నగా ఉన్నది. పోషకాహార లోపానికి ఉదాహరణ. చిన్న భయపడతాను. ఇప్పుడు మన గంజన సాత్క కూడా అర్థం సేబే రారు కొన్ని మౌనికి వచ్చిన వాళ్ళు వస్తారా? అంతే. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అందరూ వీడి నుంచి వచ్చినాక మమ్మల్ని సెలెక్ట్ చేస్తారో చేయడానికి ఘోరంగా భయపడతారు తెలుసుగా. పోంగా ఇక్కడ అమ్మని మోస గట్టిగా తీసుకొని లోపలికి వస్తారు. అంటే సాత్వికాన్ని పెట్టి నువ్వేనా? ఎక్స్ట్రా క్లాసా? ఎన్నింటికి పోతారు ఇంటికి? ఇప్పుడు దోమలు పోతే మళ్ళా క్రియేటివ్ థింగ్స్ కు తగ్గట్టు కూడా యాక్టర్స్ కూడా క్రియేటివ్ వచ్చుడు. ఒకరికి మేము ఓలం కూడా తెలియదు, వచ్చి మమ్మల్ని అడ్డొస్తాడు. ఇంకో కొంతమంది ఎట్లా అంటే ఒకరు ఫోటో పంపితే ఒకరు వచ్చుడు. మేము ఇంకా షాక్ అవ్వడు, అరే వీళ్ళు ఏంది ఫోటోలకు ఇక్కడికి బయటకు బాగా చేంజ్ ఉన్నారు ఏందని. ఆ ఫోటోలు పంపిన వాళ్ళట అచ్చులేట. మళ్ళీ ఒకరోజు కొండపూలు అడిషన్స్ అని పెట్టుకుంటే దాదాపు 40 మందికి ఏమో ఫోన్ చేసిన వాళ్ళ అచ్చుడు వస్తాం అని అన్నారు. తెల్లారు మేము రావని అన్నారు. ఫోన్ చేసిన అందరు అత్తం క్యారెక్టర్ చేస్తాం అన్నారా? హలో, శ్రవంతియేనా? అవునండి, మోనికా గారా మాట్లాడేది? అవును, వైఫ్ క్యారెక్టర్ అనుకుంటున్నాం. చిన్నగా అయితే మరి చేస్తారా అని. చేస్తాను, అలా ఏం లేదు. ఇక పాట వెతుకోలే పాపం నా లెక్క. అశ్వినినా? అవును, నువ్వెవరు? మేము క్రియేటివ్ థింగ్స్ నుంచి కాల్ చేస్తున్నాం. మోనిక చెప్పక్క. వైఫ్ క్యారెక్టర్ ఉంది, చేస్తారా అని. చేస్తాం. హలో, లిఖితానా? రిహార్సల్స్ ఉంటాయి 26th రోజు, వస్తారా అని. లేదండి, అంటే ఆ రోజు రారా, మొత్తానికి రారా? ఫొటోస్ ఎందుకు సెండ్ చేశారు? శృతియేనా? అవును. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారా? క్రియేటివ్ థింగ్స్. మీ ఫోటోలు వాళ్ళు పంపిల్లు? ఫోటోలు శ్రీ వాళ్ళే పంపించాను. జాతి రత్నాలు రా మీకు. శ్రీనే ఉంటాడు క్రియేటివ్ థింగ్స్ లా. అయ్యో, మా వారు వద్దంటున్నారు ఎందుకో. ఇక మళ్ళీ తెల్లారి ఫోన్ చేస్తే ఏమైంది, మేము రాము, మేము ఆ క్యారెక్టర్ అయితే మా ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేరు,
మేము రామనే బాగా మంది పెట్టిళ్ళు. ఒక ఆమె హైదరాబాద్ నేను అత్త మాట్లాడంగా మంచిగా అన్నది, అత్త చేత్త అది ఇది అని అన్నది. గతం అప్పటికప్పుడే ఫోన్ చేసి మా ఇంట్లో వద్దంటాళ్ళు అన్నది. అయ్యో ఇక మనం ఏమంటాం అసలు వాళ్ళని. సో ఇవన్నీ ఉంటే ముందే సుధరాయించుకొని మనకు ఫోటోలు పంపాలి. మేము ఫోన్ చేసి ఇట్లా ఎట్లా అన్న తర్వాత మేము చేయం అది అంటే మాకు కూడా ఇబ్బంది అనిపిస్తే మాకు కూడా బాగా అనిపిస్తుంది. అయ్యో మంచిగా సెలెక్ట్ అవుతారా, మంచిగా సూట్ అవుతారా అని మేము అనుకున్న వాళ్ళే మేము చెయ్యం మేము రామని అంటే మాకు బాగా అనిపించదా. సో అట్లా బాధ ఏంది మెయిన్గా అయితే వీడియోలు డిలే అయిపోతే ఇబ్బంది అయిపోతే. ఇప్పుడు ఆ వీడియోలన్నీ మీరు చూశారు. ఏ గంగజిలా షాప్కి ఏమే ఇంకెప్పుడు రెడీ అవ్వకుంటూనే ఉంటావు, దుకాణం ఎప్పుడు పోతుంది? అప్పుడు నేను పోనమ్మ ఇప్పుడు నువ్వేం చేస్తాను పోతే ఏమైతా ఎందుకు నవ్వద్దు అట్లా నవ్వుతే మన షూటింగ్ డిస్టెన్స్. మళ్ళీ ఒకటి ఏంటంటే మీ బిడ్డ అన్నట్టు మాట్లాడతలేదు. బిడ్డ అన్నట్టు ఎవరో అయ్యా వచ్చినా వాళ్ళతో మాట్లాడాలి. అది ఇప్పుడు నేను మాట్లాడితే ఏమైంది నల్ల ముఖం దానికి ఎంతసేపు తయారైతావు దుకాణమంట నేనేం అనలే కదా వాడదాను ముందే నేను పోనా ఇక బట్టి పట్టినట్టు అదే అంటాను నేను పోనా అంటాను నేను బొమ్మలేగా పొరి ఏమైంది ఇంతసేపు తయారవుడు ఏం చేయాలి ఈ సామాన్ తేలే ఇంకా పో తేపో నే ఇక నువ్వెందుకు ఉన్నది ఇద్దరిని అన్నగాని ఒక్కటి ఎటో పోయింది ఇదో ఒక తయారవకుండానే ఉన్నది. ఎందుకు వాడేమన్నా బాగోతావా నీకు మానం పెట్టలేదు చూడు మీ అయ్యాడు మీ అయ్య కన్నా చెప్పినట్టు అక్కడ తెచ్చుకాని కూర ఎప్పుడు అనుకుంటా పువ్వు ఎప్పుడు అనుకుంటా పొయ్యని అంటూ పెట్టలేదు కదా. పో నీకు ఇదే ఉన్నాయి రేషం పో చదువు శాతా నీకు చదువు రాలే ఏం రాలే అట్లా చూసిందా నేను అన్న నవ్విన్నా. మళ్ళీ మీ బిడ్డ అన్నట్టు మాట్లాడాలి కదా. మీ ఎత్తుందని మీ బిడ్డ అనుకోరా అనుకుంటారు. ఎట్లా ఒకటి ఏంటంటే మీ మైనస్ నవ్వద్దు ఇప్పుడు తప్పొద్దు ఎందుకు అని నవ్వద్దు క్యాలుగా ఇట్లా చేసి ఇట్లా ఏం తినాను కట్టు మంచిగా చేసినాక అట్లా ఎప్పుడు చేయలేదు కదా. యాక్టింగ్ అంటే ఎప్పుడు చేసింది చేసుడే యాక్టింగ్ అంటే ఎప్పుడు చేసింది చేసుడే మళ్ళీ వేస్తాడు కదా. రోజు చేసింది చేస్తే యాక్టింగ్ అవుతాం ఇంకా ఏ సినిమా అయినా ఎప్పుడు 10 సార్లు చేసి చేయరు కదా. ఫస్ట్ స్క్రిప్ట్ ఇదే అంటారు. కొంతమందికి వాయిస్ వస్తలేదు, కొంచెం మందికి యాక్షన్ వస్తలేదు. ఇప్పుడు అక్కడ ట్రై చేస్తాను. మళ్ళీ ఒకసారి మీరు ట్రై చేస్తారా చేయండి మళ్ళీ ఒకసారి. ఎప్పుడు బేస్ ఉంచాను మంచిగా పర్లేదు మంచిగా వాయిస్ రావాలి. మళ్ళీ టెన్షన్ ఫీల్ కావద్దు. టెన్షన్ ఫీల్ అయితే మెయిన్ యాక్టింగ్ లో టెన్షన్ పడద్దు. మీరు లుక్ చూస్తే లుక్ ఓకే అని మా వీడియోలు ఎప్పుడు చూడలే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం వచ్చి లాయిలు చూస్తాను అటు ఇటు దాన్ని పిలిచిండు క్రియేటివ్ థింగ్స్ అని. మీ అక్కన చూస్తుందా? చూస్తుందా మరి వీళ్ళ దగ్గరికి వెళ్తాను అని చూపెట్టాలి. మీ యూట్యూబ్ లో వీడియో తీస్తాను తెలుసా? ఇది యూట్యూబ్ లో వస్తాను తెలుసా? మోగాలు ఇట్లా ఇట్టా మీరు ఇట్లా అనద్దు కదా కదా. ఓవర్ స్టెప్లు అంటే మా స్టెప్లు అనాలి. మీరు దాన్ని ఇట్లా అంటే సప్ప చేసింది అనద్దు. అందుకే చచ్చిపోయిన కోడి అనుకోండి. చచ్చిపోయింది కోడి చచ్చిపోయింది అయ్యో నా కోడి చచ్చిపోయింది రో పొడిచి తప్పినారు మంది కోళ్ళు అది అని చేయండి. కమిడియన్ అన్నారు కదా మీ యాక్టింగ్ చేయండి. మేము చెప్పింది కాకుండా మీకు నచ్చింది చేయండి. మరి నేను అదే అంటాను. భయపడతా ఇప్పుడు యాక్టింగ్ అంటే భయపడతాం మేడం ఏం తీస్తాం చెప్పులు వీడియోలు కదా. పువ్వుల కోసం వెళ్తున్నా అత్తావా నువ్వు? పూలు ఎందుకు? బతుకమ్మ కోసం. బతుకమ్మ కోసం అత్త మరి పోదాం. అవే చెప్పద్దు మీరు వేరే చెప్పాలి. ఆమె ఏం చెప్పిందో మీరు అయ్యే చెప్తాను. ఇంకేమన్నా మాట్లాడాలి. ఇంతమంది వచ్చిన అందరూ యాక్టర్లే మీరు మీ ఫ్యాన్స్ మేము అందరం. అమ్మ ఇంకా మంచి లుక్ ఉంది మీకైనా పెద్ద రిచ్ కదా. చెప్పాలంటే మా మమ్మీ కూడా యాక్ట్ చేస్తుంది. చేస్తారా? నెంబర్ ఇదేనా మీరు? అయ్యో మీరు మమ్మల్ని చేస్తారండి. ఈ ఒకరు ఫోటో ఒకరు పంపించి నెంబర్ ఇల్లది ఇచ్చి ఇల్లు వచ్చిండు అట్లా అమ్మ లెక్క సెట్ అవుతాను. మీరు ఎంగుకున్నారు కదా. అయ్యో ఎంగుకున్నారో వెనక ముందు అవుతాం. ఎన్ని ఫేస్ లెక్క లేదు అంటే వాళ్ళ అమ్మ కాదులే కావాలని పెట్టినట్టు. చిన్ని ఫేస్ కట్ ఎట్లుంటది? రౌండ్గా ఉంటది. కాదమ్మా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని వెళ్తే అది వేరు. మీరు పంపించిన వాళ్ళ ఫోటో ఒకటి కదా. మీరు వచ్చారు మేము కన్ఫ్యూజ్ అవుతాం. యాక్షన్ అర్ధగంట అవుతాను ఆయనకేం నన్ను వచ్చి పట్టుకుంటారు ఏంటి అంటే ఇప్పుడు ఎట్లయినా పోలే మస్తు తెల్లగైనా అనుకునేది. నువ్వు మంది ఇట్లయినా అది తిండి తింటే అట్లా అయినా నువ్వు తింటే ఏమైతే నేను బొచ్చారు ఇంటికన్నా నేను దొడ్డే అయితలేను. మా ఇంటికి వదామా? మా ఇంటికి రాయాలి. ఎక్కడ వీళ్ళు
దోస్తానంటే గిట్లనే ఉంటా గడి చెట్ల కింద చింత చెట్టు టైం 3 అవుతుంది. ఇది ఇప్పుడే సేవ్ అవుతుంది. సేవ్ అయిన వాళ్ళే అప్లోడ్ చేయాలి. ఇప్పుడే ఒక వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసి సేవ్ చేస్తాను. ఈ సేవ్ అయిన వాళ్ళే మళ్ళీ దీన్ని ఇప్పుడే అప్లోడ్ చేయాలి. ఎందుకంటే పొద్దున మనకు అంత టైం ఉండదు. పొద్దున లేస్తేనే 6:30కే షూటింగ్ ఉంది. ఎందుకంటే ఆ షూటింగ్ కూడా దాదాపు 9-10 వరకు కంప్లీట్ చేసి మ్యూజిక్ పంపాలి. అది పంపిన తర్వాత మళ్ళీ 12 వరకు ఇంకో సీన్ ఉంది. అది కంప్లీట్ చేసి మ్యూజిక్ పంపి ఈవినింగ్ వరకు దాన్ని ఎడిటింగ్ చేసి మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేసి పెట్టాలి. ఇది రేపటి షెడ్యూల్. సో ఎట్లా మనకు రేపు పొద్దున తీరేది డైలీ గిట్ట 3-4 దాకా ఎడిటింగ్ చేసుకుంటుంటే మనకు వీడియోలు అనేవి రెగ్యులర్ గా వస్తాయి, ఫాస్ట్ గా వస్తాయి. అంటే కంటెంట్ వీడియోలు ఎక్కువ ఉంటే ఎట్లా అంటే ఈ ముచ్చట వీడియోలు ఎడిటింగ్ చేయడానికి, ఈ ముచ్చట వీడియోలు మీద టైం స్పెండ్ చేయడానికి అంత వీలు కాదు. అది మెయిన్ ముచ్చట. ఈ టైం కావాలన్న మన వాళ్ళు కామెంట్ పెట్టినది 1 అవర్ అవుతుంది పెట్టి. అంటే 2కి ఎవరు అనుకున్నట్టున్నారు. వెంకటేష్ బండపల్లి ఇతరులకు సాయం చేయాలనే గుణం ఉండడం గొప్ప అని పెట్టి అందరు మనలో గుడ్ నైట్ అని పెట్టింది. కళ్ళు వస్తాను, నిద్ర వస్తుంది. మళ్ళీ పొద్దున్నే లేవాలి 6:30కు. మళ్ళీ మౌనిక వాళ్ళు పొద్దున్నే 5:30కు లేచి వాళ్ళు మంచిర్యాల షూటింగ్ వెళ్ళిపోతారు. ఇక మేము 6:30కు లేచి మాది ఇక్కడ కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకోవాలి. ఈ వీడియో సేవ్ అవడానికి బాగానే టైం పట్టేటట్టుంది. మళ్ళీ అప్లోడ్ చేయడానికి దాదాపు అర్ధగంట పడుతుంది. ఏం చేయలేం మన చేతులు. ఎందుకంటే పొద్దున్నే లేస్తే మళ్ళీ కెమెరాలు పట్టుకొని బయటకు వెళ్ళిపోతాం. మళ్ళీ 10 అవుతుందో 11 అవుతుందో వచ్చే వరకు వీడియో పెట్టలేం. ఇక ల్యాప్టాప్లు పట్టుకొని ఏం తిరగలేం. రోజు గింతే మనది, ఇట్లుంటది. ఇది ఇళ్ళకైతే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో వలన మనలో నైట్ చూస్తాలందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్.